ఓం శ్రీ మాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మే నెల 19వ తేదీ మేషరాశి వారికి వారి యొక్క జాతక ఫలితాల వివరణ గురించి పూర్తి వివరాలన్నీ ఈరోజు ఈ రాశి వారు కనుక ఇప్పుడే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రి నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రాశి వారికి అధిపతి శని భగవానుడు మరియు ఈ రోజున జరిగేటటువంటి ప్రమాదమైన అంశాల గురించి తెలుసుకుందామండి. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాల గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఈరోజు మే 19వ తేదీ మీ జీవితంలో ఒక డెడ్ లైన్గా ఉండబోతోంది. ఎందుకంటే కనుక మధ్యాహ్నం 2:30 తర్వాత మీ జీవితంలో ఊహించినటువంటి ఒక మార్పు అనేది రాబోతుంది. 30 నిమిషాలు దాటక ముందే మీ యొక్క ఫోన్ అంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త మీరు వినవచ్చు. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు పండిత్ రాజు గారండి. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9730895167 అండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, హస్తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురుగారు చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడైనా సరే ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. అన్ని విషయాలు కూడా ఫోన్లోనే చెప్తారు. 24 గంటల్లోనే మనకు ఫలితాలు అనేవి లభిస్తాయి. సమస్య అనేది పరిష్కారం గురువుగారిదండి. చాలా నమ్మకమైన గురువుగారు, ట్రై చేసి చూడండి. ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నవారికైనా సరే కేవలం ఒక ఫోన్ కాల్ ద్వారానే వెంటనే పరిష్కారం అనేది చెప్పబడునండి. చాలా నమ్మకమైన గురువుగారండి. మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి కనుక సమస్యల నుంచి బయటపడాలంటే ఒక వ్యక్తి మీ తలుపు తట్టవచ్చు. ఆ వార్త వినగానే మీ గుండె ఒక్కసారిగా చుముక్కుమంటుంది. ఇది ఒక షాకింగ్ న్యూస్ అనేసి చెప్పుకోవచ్చు. అయితే ఇది మిమ్మల్ని భయపెట్టేటటువంటి వార్త కూడా కావచ్చు, లేదంటే ఏదైనా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేటటువంటి ఒక శుభవార్త కూడా అయి ఉండవచ్చు. మరైతే ఈ వీడియో మీ జీవితాన్ని తప్పకుండా మలుపైతే తిప్పబోతుంది. కాబట్టి మీరు కూడా ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ప్రతి విషయము కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక సాధారణంగా ఏంటంటే ఈ రాశివారు చాలా తెలివిగా ఉంటారండి. చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. అలాగే మంచి దూరదృష్టిని కలిగిన వారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా ఒక విషయంలో జరిగే ముందు మీకు ఒక రకమైనటువంటి సూచన, అలాగే అంతర్బుద్ధ అంటే ఇలా జరగబోతోంది అని చెప్పేసి మీకు మనసుకు కనిపిస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో మీ మనసుకు మద్దుబారిపోయినట్టుగా మీకు కూడా అనిపిస్తుంది కదా. అంటే మీరు అనుకున్నవన్నీ ఏవి కూడా పూర్తిగా వర్కౌట్ కావడం లేదు. గత కొన్ని రోజులుగా ఎదుటివారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదన్నట్లు వంటి బాధ కూడా మీలో ఒక వంతు బలంగా ఉంటుంది. మరైతే మీ గుండెల్లో లోతుగా ఏదో ఒక అద్భుతం అనేది జరగబోతుందని చెప్పి మీరు మాత్రం మనసులో పూర్తిగా ఏదో ఒక విషయంలో నమ్ముతూనే ఉంటారు. అయినప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో చిక్కుకుని ఉన్నారు. చెప్పాలంటే ముఖ్యంగా అటు ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే ఒక ముఖ్యమైనటువంటి ఏదైనా డాక్యుమెంట్ విషయంలో కావచ్చు, భూమి విషయంలో కావచ్చు, మీరు ఎదురు చూస్తున్నటువంటి అసలు ఇది జరుగుతుందా లేదు అనేటటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధంలో మీరు కొట్టుమిటులాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరైతే మీరు బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మీకు మీ దగ్గరే నెగిటివ్గా సమాచారం చేస్తూ ఉండటం వల్ల అయితే మంగళవారం నాడు మధ్యాహ్నం మీరు ఈ టెన్షన్ కానీ, లేదంటే తరువాత జరగబోయేటటువంటి అంశం అనేది కానీ తెలుసుకున్నట్లయితే కనుక ఇది చాలా ప్రత్యేకంగా మీ జీవితంలో ఉండబోతోంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కనుక మే నెల 19వ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం 2:30 లోపు మీకైతే ఒక వార్త అనేది అందబోతోంది. ఈ వార్త ఏమిటి అంటే కనుక ఆ వార్త మీ జీవితంలో ఎన్నో రకాల మలుపులు తిప్పబోతుందని, ఇది మీకు ఎప్పుడో ఆశ విడిపించేటటువంటి ఒక పాత విషయం అనేది గురించి చర్చ అనేది కావచ్చు. అదేమిటంటే మీ ఆస్తి దగ్గర కానీ ఏదైనా అంటే మీకు బాగా దానికి సంబంధించినటువంటి విజయానికి కారణం కావచ్చు, లేదంటే మీకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విదేశీ ప్రయాణం అయి ఉండవచ్చు, ఇంకా లేదంటే ఒక భారీ మొత్తంలో ఏదైనా ధనం అనేది మీ యొక్క అకౌంట్లో పడడం గురించి కావచ్చు, ఇలా అయి ఉండవచ్చు. మరి ఇది మీకు ఒక శుభ పరిమాణంగా అని చెప్పుకోవచ్చు. అందులో కూడా ఒక ట్విస్ట్ ఉంటుందండి. ఆ వార్త వినగానే నేను అయితే మీకు ఆ వార్త రాదు, ఏదైనా ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఆ వార్త అనేది మిమ్మల్ని చేరుకుంటుందని, మీ గుండె ఎందుకు జల్లుమంటుందని, అంటే ఆ వార్త వినగానే మీకు గుండె జల్లుమనేటటువంటి 2 రకాల కారణాలు అయితే లేకపోలేదు. మొదటిది ఏమిటి అంటే నమ్మలేనటువంటి ఒక నిజం, అంటే మీరు ఇది అస్సలు సాధ్యం కాదు కదా అని చెప్పేసి పూర్తిగా ఫిక్స్ అయిపోయినటువంటి నిజం, కానీ అది సాధ్యమైపోయింది అని చెప్పేసి వినగానే మీ యొక్క మెదడు క్షణాలలోనే ముద్దుబారిపోయినట్లుగా అయిపోతుంది. అంటే పోతారన్నమాట. ఆ షాక్ వల్ల వచ్చేటటువంటి ఎమోషన్ ఏదైనా ఉండవచ్చు, అది మీ గుండెను కూడా తాకుతుంది. ఇక ఆ వార్తలో పాటుగా ఒక పాత వ్యక్తి పేరు కూడా మీకు బయటపడుతుంది.
అతను లేదంటే ఆమె మరలా మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. వారు వచ్చారు అనేటటువంటి ఒక షాకింగ్ అనేది మీలో కలుగుతుంది. అది ఆనందం అలాగే భయం రెండూ కల్పిస్తుందని ఒక రకమైనటువంటి గొప్ప అనుభూతిని లాగా మీకు అనిపిస్తుంది. ఈ అనుభూతికి కారణం ఏమిటి అంటే మీరు ఊహించినటువంటి విధంగా వచ్చేటటువంటి ఆ యొక్క వార్త కారణంగా మీకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటటువంటి అవకాశం కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మరి ఇప్పుడు అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటే గనుక ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మీకు ఈ 2 గంటల 30 నిమిషాల తరువాత లోపు దీనివల్ల సంబంధించినటువంటి దీని కారణం ఏమిటి అంటే మీరు గతంలో చేసినటువంటి ఏదైనా ఒక రహస్యమైనటువంటి సహాయం లేదంటే ఏదైనా ఒక ఇన్స్టెంట్లో మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఏదైనా ఒక పని ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఫలితాన్ని అయితే మీకు ఇస్తుంది. మీ మీ వెనుక ఎవరో మీకు తెలియకుండానే మీ పని అనేది పూర్తి చేశారు. ఎవరు చేసే ఉంటారు నిజంగా చెప్పాలి అంటే గనక భగవంతుడే చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు కొంతమంది వ్యక్తులు ఆ నిజాలను బయటపెట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటున్నారు. అయితే అందుచేతే వారు ఊహించని విధంగా మీకు అనేటటువంటి ఒక ధనలాభం అనేది మీదే లేదా ఆస్తి మీదే అని చెప్పేసి దాన్ని సంబంధించినటువంటి తాలూకా వివరాలు కూడా మీకు పూర్తిగా వివరిస్తారండి. కొంచెం రెస్ట్ తీసుకునేటటువంటి ప్రశాంతకరమైనటువంటి రోజు అని చెప్పేసి కావచ్చు. ఊహించని విధంగా వారు చెప్పడం వల్ల మీకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే దీనివల్ల మరొక రీజన్ కూడా ఉంటుంది. గ్రహస్థితి పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున శని ప్రభావం అనేది మీకు కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు కూడా ఈ రోజున మీకు మంచి అవకాశాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. చంద్రుడి సంచారం గురు దృష్టి మీ యొక్క లాభస్థానంలో పై కూడా పడింది కాబట్టి ఈ 2 గంటల 30 నిమిషాలు అనేది ఒక ముహూర్తం లాంటిది అన్నమాట. మరి ఈ సమయంలో గ్రహాల యొక్క కలయిక వలన ఆకస్మికమైనటువంటి ధనలాభం కానీ లేదంటే ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వార్త వచ్చేటటువంటి అవకాశం అనేది కూడా ఆ వార్త నుండి వచ్చేటటువంటి లాభం మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ముఖ్యంగా దీనివల్ల ఎటువంటి మీ జీవితంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక మీకు ఉన్నటువంటి అంటే ఒక పెద్ద టెన్షన్ అనేవి కూడా కొంచెం తగ్గుతుంది. సమాజంలో గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ వార్త వినగానే ముందు మీరు ఎమోషనల్ అయిపోతారు. తప్పుడు నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రమాదం కూడా ఇక్కడ కనిపిస్తుందండి. అలాగే ఏదైనా కొంచెం అంటే మీకు బీపీ సమయం ఉన్నవారు కూడా ఆవేశపడి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ వార్త వచ్చిన తర్వాత దాన్ని మనం సమర్థించుకోగలుగుతాం. ఎందుకంటే నెగిటివ్ ప్రయత్నం చేయాలని అనుకున్నటువంటి శక్తి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే భయపడాల్సినటువంటి అవసరం అనేది లేదండి. ప్రతి ఒక్క మనిషి విషయంలో కూడా శుభవార్తలు అశుభవార్తలు సాధారణంగా ఒక రోజు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు మనకు అసలు ఈ రోజే బాలేదు, చాలా ఒత్తిడిగా అన్ని నిద్ర కూడా లేచినప్పటి నుండి ఎవరు ముఖం చూశానో అన్నట్లుగా ఒక్కొక్క రోజు రకమైనటువంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది చూడండి. అలా ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కొక్క రోజును మనకు సంబంధించినటువంటి పనుల్లో మనకు కొంచెం సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఒక్కొక్క రోజు మనకు సంబంధించినటువంటి పనుల్లో పూర్తిగా అందులో డీలా పడిపోతూనే ఉంటాము అనేటటువంటి భయం ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా మనం ఆలోచన విధానంలోనే ఉంటుందండి. ఈ రోజున ఉదయం హనుమాన్ చాలీసాను పఠించుకోవడం వల్ల మీకు చాలా చాలా మంచి విశ్లేషణ అయినటువంటి రోజు ఇది. ఇది మంగళవారం హనుమానికి సంబంధించినటువంటి రోజు కాబట్టి ఇలా హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇలా హనుమాన్ దర్శనం చేసుకోవడం వల్ల కూడా ఎంతో విశిష్టంగా ఉంటుంది మీకు. ఈ రోజున మధ్యాహ్నం మీరు ఎవరితో అయితే కూడా గొడవ పడవద్దు. ఈరోజు మీరు నీలం రంగు దుస్తులు ధరించండి. మీకు మరింత రక్షణ అనేది ఇస్తుందన్నమాట. అంతేకాదండి ఈరోజు మీకు ఎరుపు రంగు వస్త్రాలు కూడా ఎంతో మంచిదండి. అలాగే జై శ్రీరామ్ జై హనుమాన్ అనేటటువంటి ఈ 4 ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు పఠించడం వల్ల అలాగే మధ్యాహ్నం మీ జీవితంలో మార్చేసేటటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా అనేది వస్తుంది కదా. ఈ వార్త మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగును నింపబోతుందని చెప్పుకోవచ్చు. మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశేషం. మీరు ఎప్పుడూ కూడా మీకు వీలైనన్ని సార్లు సహాయం ఎవరికైతే చేయడం వల్ల మీకు ఎప్పుడూ కూడా ముందుంటారు. ఒకరిని ఉంచాలని, ఒకరిని నష్టపెట్టాలని, ఒకరిని సమస్యల్లోకి దించాలని మాత్రం మీరు ఎప్పుడూ ఆలోచించరండి.
కాబట్టి మీ మంచితనమే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆగిపోయినటువంటి పనుల్లో కూడా ఒక మంచి మార్పును అనేది కలగడం అనేది ఇదొక మెయిన్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అలాగే మనం చేసేటటువంటి మంచి పనులు ఎప్పుడైనా కానీ ఏదో ఒక రోజు మనకు మంచి ఫలితాలను ఇస్తాయనేది నిదర్శనమని ఈరోజు. కాబట్టి మీ జీవితంలో ఈ రోజున ఒక మంచి మార్పు వస్తుందని మీ మనస్ఫూర్తిగా పాజిటివ్గా ఉండండి. మీ మనసులో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చేయకండి. అలాగే ఏదైనా విషయం గురించి నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్త పడి, అలాగే మీ ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదంతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలను గౌరవించి ఈ రోజున మీకు తప్పకుండా బయటికి వెళ్ళేటటువంటి ముందు సింధూరాన్ని ధరించండి. బయటకు వెళ్ళే ముందు ఒకరోజు హనుమాన్ చాలీసాని చక్కగా తమలపాకులకు హనుమాన్ అని కానీ లేదంటే తమలపాకుల మాలని కానీ చక్కగా ఆ హనుమాన్కి సమర్పించండి. ఇలా ఆలయంలో కూడా స్వామి సమర్పించడం వల్ల మీ వంతుగా ప్రయత్నించండి. చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వమని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకోండి. మరి తెలుసుకున్నారు కదండి, ఈరోజు మీ జీవితంలో ఎదురయ్యేటటువంటి కొన్ని మార్పులు, మీరు వినేటటువంటి వార్తలు, మీరు చేసుకోవాల్సినటువంటి దైవానుగ్రహం. కాబట్టి ఈ వివరణ మీకు నచ్చినట్లయితే కనుక ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి.